పంచ సంస్కారాలు చేయమని మహాపూర్ణులను ప్రాధేయపడిన రామానుజుల వారితో మహాపూర్ణులు ఇలా అంటున్నారు. రామానుజ, అలాగే తప్పకుండా కాంచీపురం చేరాక అంటారు. లేదు లేదు, ఇప్పుడే ఇక్కడే మంత్రోపదేశం చెయ్యండి అని ప్రాధేయపడతారు రామానుజుల వారు. ఒక్కరోజు ఆగవయ్యా, పవిత్ర వరదరాజ సన్నిధిలో చేస్తాను అంటారు మహాపూర్ణులు. దానికి రామానుజుల వారు ఇలా అంటున్నారు. స్వామి, మీకు తెలియనిది కాదు, ఈ శరీరం అస్థిరం, నేను ఒక్క క్షణం కూడా ఆగలేను అంటారు. దేనికా తొందర, చేస్తానంటున్నాగా అంటారు మహాపూర్ణులు. రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఆచార్య, పూర్వం నేను యామునులను దర్శించాలని ఆశతో శ్రీరంగం బయలుదేరాను. కాని నా కోరిక తీరలేదు అని ఎంతో బాధపడతారు. మహాపూర్ణులు, సరే, ఆ సరస్సులో స్నానం చేసిరా అంటారు. రామానుజుల వారు గంగేచ యమునే చైవ అంటూ సరస్సులో స్నానం చేసి మహాపూర్ణుల వద్దకు వస్తారు. మహాపూర్ణులు యాగం చేస్తున్నారు. ఓం నారాయణ స్వాహ. తరువాత రామానుజుల వారికి పంచ సంస్కారాలు చేస్తారు. రామానుజుల వారు అడియన్ రామానుజదాస అని సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇక మహాపూర్ణులు, వారి భార్య మరియు రామానుజుల వారు అడవి మార్గంగా నడుస్తూ కాంచీపురం చేరుకుంటారు. రామానుజుల వారు వరదరాజస్వామి సన్నిధిలో, స్వామి వరదరాజ, నీ సన్నిధికి తెప్పించుకున్నావా అని నమస్కారం చేస్తారు. ఇక మహాపూర్ణులు రామానుజులతో ఇలా అంటున్నారు. రామానుజ, విషవృక్షంలా వెర్రితలలు వేస్తూ లోకోపద్రవకరములు పెరుగుతున్న ప్రచ్ఛన్న బౌద్ధులనే నాస్తిక ధర్మాలను పెకిలించి వెయ్యాలి అని. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రామానుజుల వారు ఒక వ్యక్తిని చెట్టు కింద గమనించి, అయ్యో, ఇతను తిని ఎన్ని రోజులయ్యిందో ఏమో, చాలా నీరసంగా ఉన్నాడే అనుకుంటూ తంజమాంబతో, అతను చాలా ఆకలిగా ఉన్నాడు, కొంచెం అన్నం పెట్టు అంటారు. మరి తంజమాంబ గారు అన్నం పెడతారా లేదా ఏంటి కథ అనేది రేపు తెలుసుకుందాం. ఈ రోజు కథలో మనం గమనించవలసిన విషయాలు: మహాపూర్ణులనే పెరియనంబి అంటారు, మరియు రామానుజుల వారికి పంచ సంస్కారాలు జరిగిన స్థలము మధురాంతకము. జై శ్రీమన్నారాయణ.